Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, కాన్స్టెన్సీ లెవెల్లో పబ్లిక్ ఉన్న కీ కన్సర్న్స్ అండ్ అక్కడ డెవలప్మెంట్స్ జరుగుతున్న వాటి మీద కీ ప్రాజెక్ట్ అప్డేట్స్ని జూమింగ్ చేసి చూసే సిరీస్లో భాగంగా ఈరోజు ఎపిసోడ్లో మనం పోలవరం కాన్స్టెన్సీని జూమింగ్ చేద్దాం. ముందు ఇక్కడ డెమోగ్రఫిక్స్ అండ్ పోలవరంకున్న మేజర్ కన్సర్న్స్, పోలవరం ప్రాజెక్ట్ చుట్టూతా ఉన్న కన్సర్న్స్ అండ్ ఫైనల్గా వీళ్ళు మనం అన్ని ఎపిసోడ్స్లో వైసీపీ అండ్ టీడీపీ వీళ్ళు ఎలాంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎలాంటి పిక్చర్స్ ఇస్తా వెళ్ళారు అని చెప్పి చూస్తూ వచ్చాం. ఇక్కడ అసలు జనాలు ఎందుకని ఏ పార్టీ మీద ఇంట్రెస్ట్ లేకుండా, ఎవరికి ఓటేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నారో ఆ రీజన్స్ చూసి విల్ కన్క్లూడ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ పోలవరం కాన్స్టిట్యున్సీలో 2.25 lakh ఓటర్ బేస్ ఉంది. అందులో 7 మండల్స్ ఉన్నాయి పోలవరం కాన్స్టిట్యున్సీలో. పోలవరం, టీ నర్సాపురం, జీలుగుమిల్లి, బుట్టయ్యగూడెం, కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు. ఓకే, అండ్ ఈ 7 మండల్స్లో ట్రైబల్స్ వచ్చేసరికి ఎక్కువగా ఒక 4 మండల్స్లో ఉన్నారు. బుట్టయ్యగూడెం, కొయ్యలగూడెం, వేలేరుపాడు అండ్ కుక్కునూరు. ఇదంతా కూడా ట్రైబల్స్ ఎక్కువగా ఉంటున్న మండల్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో మేజర్ కన్సర్న్స్ వచ్చేసరికి పోలవరం విలేజర్స్ ఎక్కువగా ఎన్నో డెకేడ్స్ నుంచి రేస్ చేసే కన్సర్న్ ఏంటంటే దే ఆర్ సబ్మర్జింగ్, వాళ్ళ ఏరియా అంతా ఎవ్రీ ఇయర్ వచ్చే ఫ్లడ్స్లో సబ్మర్జ్ అయిపోతూ వస్తుంది అనేది ఎప్పట్లాగా ఎన్నో డెకేడ్స్ నుంచి ఉన్న కన్సర్నే. దాంతోపాటు ఇప్పుడు ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన మల్టిపుల్ పెయిన్ పాయింట్స్ వాళ్ళ లైఫ్స్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. సిచ్యువేషన్ ఇస్ నాట్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. నేను చెప్తాను చూడండి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి వీళ్ళకున్న పెయిన్ పాయింట్స్. దిస్ ఇస్ సమ్వేర్ ఎఫెక్టింగ్ క్లోజ్ టు 5.5 lakh పీపుల్ అక్రాస్ 374 విలేజెస్ ఇన్ ఏలూరు అండ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్. ఓకే, అండ్ ఇందులో 23 విలేజెస్ ఇన్ పోలవరం మండల్ ఆల్రెడీ ఆర్ వెకేటెడ్. అండ్ ఈ వెకేట్ చేసిన వాళ్ళందరినీ డిఫరెంట్ ఆర్ఎన్ఆర్ కాలనీస్కి షిఫ్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ షిఫ్ట్ చేసిన వాళ్ళకి ఆర్ ఇక్కడ ఈ రీజన్లో ఈ పోలవరం ప్రాజెక్ట్ కింద ఎఫెక్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా 2 types ఆఫ్ ఇష్యూస్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఒకటి, వాళ్ళు రీలొకేట్ చేసి డిస్ప్లేస్ అయిన పీపుల్ని రీలొకేట్ చేయడానికి వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజెస్లో ఒకటి, వాళ్ళకి ఇళ్ళు కట్టి కాలనీస్ ఇస్తామని చెప్పింది ఒక ఆస్పెక్ట్. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ ఆన్ ద కాంపెన్సేషన్. ఓకే, మనకి పోలవరం ఊబర్ లెవెల్లో చూస్తే ప్రజెంట్ అది ఏ డైరెక్షన్లో వెళ్ళాలో ఒక అన్క్లియర్ సిచ్యువేషన్లో ఉంది. ఓకే, ఇప్పుడు జనాల కన్సర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళకి ఇచ్చిన ఇస్తాము అని చెప్పిన రీలొకేట్ చేశాక ఇస్తామని చెప్పిన ఇళ్ళు అండ్ కాంపెన్సేషన్ ప్యాకేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ సమస్యలు చూద్దాం. మోర్ దాన్ 22,000 ఫ్యామిలీస్ అందరూ చల్లవారిగూడెంకి రీలొకేట్ అవ్వాలి. ఓకే, కానీ అక్కడ రీలొకేట్ అయిన వాళ్ళందరికీ ఇళ్ళు కట్టడం మాత్రం కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్, ఈ వేలేరుపాడు అండ్ కుక్కునూరు మండల్లో డిస్ప్లేస్ అవుతున్న పీపుల్, ఎస్పెషల్లీ ఇక్కడ ట్రైబల్స్ ఉండే మండల్స్ కాబట్టి వీళ్ళ కోసం జంగారెడ్డిగూడెం టౌన్లో సపరేట్గా ఇళ్ళు ఆర్ఎన్ఆర్ కాలనీ సెటప్ చేస్తున్నారు అనేది అప్డేట్. దిస్ ఫాల్స్ అండర్ చింతర్లపూడి అసెంబ్లీ సెగ్మెంట్. కానీ ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ కాల్అవుట్స్ ఏంటి అంటే, ఈ రీలొకేట్ చేసి వాళ్ళకి ఇళ్ళు ఇస్తాము, ఫర్ ఆల్ ద ఎవాక్యుయేట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ ఇళ్ళు ఇస్తాం అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఇళ్ళు ఇంకా రాలేదన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకా షాకింగ్ థింగ్ ఏంటి అంటే, రుద్రంకోట అని ఒక విలేజ్ ఉంది. ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఫస్ట్ సబ్మర్జ్ అయిపోయే విలేజెస్లో అది రుద్రంకోట అనేది ఫస్ట్ విలేజ్ అనమాట. ఓకే, ఆ రుద్రంకోట విలేజర్స్కి కూడా ఇప్పటిదాకా ఇళ్ళు అనేవి ఇంకా అలొకేట్ అవ్వాల. ఓకే, సో దిస్ గివ్స్ అ సెన్స్ ఆఫ్ హౌ వాళ్ళకి ఇళ్ళు రీలొకేట్ చేసి డిస్ప్లేస్ అయిన పీపుల్కి ఇళ్ళు ఇవ్వడంలో సిచ్యువేషన్ ఎంత స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నారు అనేది దిస్ ఇస్ అన్ ఇండికేటర్. ఓకే, అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విచ్ ఈస్ ద కాంపెన్సేషన్. ఓకే, బోత్ ట్రైబల్స్ అండ్ నాన్ ట్రైబల్స్ అందరికి కూడా కాంపెన్సేషన్ పే చేస్తాము ఫర్ వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ కోసం వాళ్ళు రీలొకేట్ అవుతున్నందుకు వాళ్ళకి టీడీపీ టైంలో 6.86 lakh పర్ ఫ్యామిలీ యాజ్ కాంపెన్సేషన్ ఇస్తూ ఉన్నారు. వైసీపీ టైంలోకి వచ్చేసరికి 10 lakh పర్ ఫ్యామిలీ ఇస్తామని చెప్పారు. విషయం ఏంటి అంటే, ఈ 2 రెజీమ్స్లో, బోత్ టీడీపీ అండ్ వైసీపీ రెజీమ్స్లో
మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ రిసీవ్డ్ దీస్ అమౌంట్స్ యాజ్ కాంపెన్సేషన్స్. అండ్ అనదర్ నంబర్ ఏంటి అంటే టీడీపీ టైంలో అరౌండ్ 3,073 పీపుల్కి ఈ కాంపెన్సేషన్ ప్యాకేజ్ కింద 193 crores ఇచ్చారు. వైసీపీ టైంలో కంపారిటివ్లీ 10,330 పీపుల్కి 1,773 crores ఇచ్చారు. ఓకే, సో విషయం ఏంటి అంటే కాంపెన్సేషన్ రిసీవ్ అవ్వాల్సిన వాళ్ళు ఇంకా మెజారిటీ చాలామంది ఉన్నారు. అండ్ ఇళ్ళు ఎవాక్యుయేట్ చేసి వాళ్ళని ఆర్ఎన్ఆర్ కాలనీస్కి షిఫ్ట్ చేయడానికి పెట్టే ఆ ఇళ్ళు ఇస్తామన్న దాంట్లో కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ రిసీవ్డ్ దేర్ హౌసెస్ యెట్. ఓకే, అండ్ దీంతో పాటు ఇంకా అక్కడ పోలవరం కాన్స్టిట్యున్సీలో ఉన్న మేజర్ కన్సర్న్స్ ఏంటి అంటే ఒక 100-bed హాస్పిటల్ అనేది లాంగ్ పెండింగ్ రిక్వైర్మెంట్ అంట. దట్ ఈస్ ఆల్సో నాట్ దేర్. అండ్ ఆ కాన్స్టిట్యున్సీలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలని, యాజ్ వెల్ యాజ్ ఒక ప్రాపర్ క్రిమేషన్ ఫెసిలిటీ ఆర్ బరియల్ గ్రౌండ్ కావాలని చెప్పేసి చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ. ఇవి కూడా నథింగ్ హ్యాస్ మెటీరియలైజ్డ్. ఆల్ ఆఫ్ దీస్ 3 ఆర్ ఆన్ పేపర్ ఓన్లీ. ఓకే, సో ఫ్రెండ్స్ చూసాం కదా, మేజర్గా సబ్మర్జ్ అయ్యే యాన్యువల్ ఫ్లడ్స్లో సబ్మర్జ్ అయ్యే రీజియన్లో ఉన్న ఈ విలేజెస్ అండ్ ఈ కాన్స్టిట్యున్సీ రీజియన్ అంతా కూడా డెకేడ్స్ కొద్దీ వాళ్ళు సఫర్ అవుతూ వస్తున్నారు. అండ్ దాంతోపాటు పోలవరం ప్రాజెక్ట్ ఇందులో అందరూ ఇందులో కాంట్రిబ్యూటింగ్ ఎలిమెంట్సే, ఇంక్లూడింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్, టీడీపీస్ ఫెయిల్యూర్స్, వైసీపీస్ ఫెయిల్యూర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అన్నీ కలిపి ఈ రీజన్ని, ఈ కాన్స్టిట్యున్సీని చాలా సాడ్ స్టేట్లో ఉంచుతున్నాయి. ఐ థింక్ ఇట్స్ వెరీ సాడ్ టు లెర్న్ దిస్. వీళ్ళు చూసాం కదా, మేజర్గా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇంకా రాలా, రీలొకేట్ చేసి వాళ్ళకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్లో భాగంగా ఇళ్ళు ఇస్తూ ఉన్నవి, ఆ ఇళ్ళు ఇంకా కన్స్ట్రక్ట్ కాల. అండ్ వాళ్ళు ఇంకా లోకల్ లైట్స్ ఏం చెప్తున్నారంటే ఈ రీలొకేట్ అయిన వాళ్ళు ఆర్ఎండ్ఆర్ కాలనీస్ ఎవరైతే వాళ్ళని జనాలు తరలిస్తూ ఉన్నారో ఆ కనీసం తరలించిన వాళ్ళ దగ్గరికైనా కూడా ఆ కాలనీస్లోకి ఏ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి చూసిన వాళ్ళు ఎవరూ లేదనంట యాజ్ ఆన్ May 6th. ఓకే, సో దాట్స్ ద లేటెస్ట్ డేటా పాయింట్. ఈ May 6th ఎలక్షన్ ముందు May 6th అనమాట. అప్పటిదాకా కూడా టచ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అనేది ఇట్స్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పీపుల్ దేర్. ఓకే, సో వెరీ సాడ్ సిచ్యువేషన్. ఎవరి ఫెయిల్యూర్స్ అనేవి ఇట్స్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిఫరెంట్ డిస్కషన్ టాపిక్ ఆల్ టుగెదర్. బట్ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు మాత్రం డెకేడ్స్గా ఇబ్బంది పడుతున్నారు. అండ్ 2014 స్టేట్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత పోలవరం అనేది చాలా చాలా సీరియస్ ప్రాజెక్ట్ కింద టేకప్ చేయాల్సిన సిచ్యువేషన్లో కూడా దే ఆర్ కంటిన్యూయింగ్ టు సఫర్. వెరీ సాడ్ టు నో దిస్. సో ఫ్రెండ్స్, మీరు ఇఫ్ యూ బిలాంగ్ టు పోలవరం కాన్స్టిట్యున్సీ, ఇంకా నేను మిస్ అయిన పాయింట్స్ అని ఉంటే ప్లీజ్ మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు అక్కడ వాస్తవ్యులు కాకపోయినా ఇఫ్ యూ నో ఆర్ మీకు దానికి సంబంధించిన నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే రిలయబుల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ కోట్ చేస్తా, మీరు కామెంట్స్లో మీ పాయింట్స్ కూడా మెన్షన్ చేయండి. ఓకే, సో విత్ దాట్ ఫ్రెండ్స్, let me know your thoughts in generally also. Thank you.